నెక్స్ట్ క్వశ్చన్, if sin theta is equal to 3 by 5, then find the value of secant theta plus tan theta. ఓకే, sin theta is equal to 3 by 5 కదా. సిక్స్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ నుంచి. చాలా ఈజీగా ఇచ్చాడు కదా పేపర్. sin theta is equal to 3 by 5. Then find the secant theta plus tan theta. రైట్. ఓకే, నెక్స్ట్ చూడండి, sin theta ఈజ్ ఈక్వల్ టు 3 by 5 అంటే ట్రయాంగిల్ డ్రా చేసేయండి. ఓకేనా. సో ఎక్యూట్ యాంగిల్ అయి ఉంటుంది, అది ఎక్కడైనా అవ్వచ్చు. ఏ, బి, సి, డి అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. సో ఏబిసి 3 by 5 కదా, విత్ రెస్పెక్ట్ టు థీటా ఇక్కడ నుంచి తీసుకోండి. ఇలా చూస్తున్నట్లయితే sin theta అనేది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఈస్ 3, హైపోటెన్యూస్ ఈస్ 5. రైట్ కదా. నెక్స్ట్ చూడండి, ఆపోజిట్ ఈస్ 3, హైపోటెన్యూస్ ఈస్ 5. secant theta అంటే ఏంట్రా, మిగిలిన వాటిని కూడా దాంతో మనం కంప్లీట్ చేయొచ్చు. secant theta అంటే ఇన్వర్స్ ఆఫ్ cos theta కదా. cos theta కావాలంటే కంపల్సరీ దీన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. సో పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ యూస్ చేసేటువంటి థీరంని వాడదాము. 5 square ఈజ్ ఈక్వల్ టు సిబి ప్లస్ 3 square. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 9 ప్లస్ సిబి 5 square, సిబి ఈజ్ ఈక్వల్ టు 25 minus 9. అండర్ రూట్ 25 minus 9 అంటే ఎంతరా వాల్యూ, 16 ఈజ్ ఈక్వల్ టు సిబి 4. ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ అమ్మా ఇవి. 3, 4, 5 ఎలా వచ్చిందో చూడండి సీక్వెన్స్. సో secant theta ఈజ్ 1 by cos theta. cos theta అంటే ఏంట్రా, adjacent సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 4 by 5 cos theta. 1 by cos theta అంటే రెసిప్రోకల్, డైరెక్ట్గా వేయచ్చు. హైపోటెన్యూస్ బై adjacent. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 by 4. నెక్స్ట్ చూడండి, tan theta. tan theta అంటే చాలా ఇంపార్టెంట్ కదా. tan theta అనేది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, ఇవి రెండింటిని యాడ్ చేయాలి కదా. 5 by 4 ఇది రిజల్ట్.